బొమ్మల కథలు. అదొక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు ధర్మవరం. ఆ ఊళ్ళో ఒక చిన్న ఇంట్లో రామయ్య, అతని భార్య సుశీలమ్మ నివసిస్తున్నారు. రామయ్య ఎంత కష్టజీవో, అతని కొడుకు శేఖరం అంత సోమరిపోతు. శేఖరం పట్నంలో చదువుకొనొచ్చి ఊళ్ళో ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. పొలం పనంటే అతనికి చిన్న చూపు. తెలివితేటలతో డబ్బు సంపాదించాలి కాని ఇలా ఎండలో ఎండి వానలో తడిసి చేసేది పనా అన్నది అతని వాదన. ఒకరోజు ఉదయం రామయ్య పొలానికి బయలుదేరుతుండగా, సుశీలా, నా సద్ది భోజనం కట్టావా? ఇవాళ్ల పొలంలో పనెక్కువుంది. ఇదిగోండి, భోజనం సిద్ధంగా ఉంది. శేఖరం కూడా పొలానికొస్తే మీక్కాస్త సాయంగా ఉంటుంది కదా, వాణ్ణి కూడా మీతో తీసుకెళ్ళండి. హ, వాడా? వాడింకా పడకే దిగలేదు సుశీలా. రాత్రంతా వాడి స్నేహితులతో కలిసి ఎక్కడెక్కడ తిరిగాడో ఏమో. వాణ్ణి పనికి రమ్మంటే నాకు బుర్ర ఉంది, నేను తెలివితో సంపాదిస్తాను అని నీతులు చెప్తూ ఉంటాడు. నాకైతే వాణ్ణి చూస్తూ ఉంటే బెంగగా ఉంది. నేను ముసలివాణ్ణైపోతున్నాను. రేపు మన పొలాన్ని చూసుకునేదెవరు? మీరు దిగులు పడకండి, నేను వాడికి నచ్చజెప్తానుగా. మీరు వెళ్ళండి. రామయ్య వెళ్ళిపోయిన కొద్దిసేపటికి శేఖరం తన గదిలో నుండి బయటకొచ్చాడు. అమ్మా, ఆకలేస్తోంది, అన్నం పెట్టు. ఇవాళేం కూర చేశావమ్మా? నీకిష్టమని వంకాయ కూర చేశాన్రా. స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తాను. కాసేపటికి శేఖరం స్నానం చేసొచ్చాడు. సుశీలమ్మ శేఖరానికి వడ్డిస్తూ, శేఖరం, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటమ్మా ఈ కూర? ఉప్పు తక్కువైనట్టుంది. అయినా రోజు ఒక్క కూర నేనా వండేది? పట్నంలో అయితే ఎన్ని రకాలుండేవో తెలుసా? పట్నం సంగతి మాకు తెలీదురా. కష్టపడి పండించిన కాయలివి. మీ నాన్నని చూడు, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారు. నువ్వొక్క రోజైనా పొలానికి వెళ్ళి ఆయనకి సాయం చెయ్యొచ్చు కదా. అమ్మా, మళ్ళీ అదే పాత మాట. నాన్న చేసేది శారీరక శ్రమ. నేనొక పెద్ద ఆలోచన వేస్తున్నాను. ఒక్కసారి అది అమలైతే లక్షల్లో డబ్బులొస్తాయి. అప్పుడీ పొలం పని గొడవ మనకు ఉండదు. అదే గర్వం వద్దురా. ఒక్కసారి ఆలోచించు. బుర్రతో సంపాదించడం తప్పు కాదు, కాని భూమిని నమ్ముకున్నవాడికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది. శేఖరం తినేసి సుశీలమ్మ చెప్పే మాటలు పట్టనట్టు ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత రామయ్య ఇంటికి సుశీలమ్మ అన్నయ్య సోమయ్య వచ్చాడు. సోమయ్య పక్క ఊళ్ళో పెద్ద రైతు. ఆయనకొక కూతురుంది. ఆమె పేరు ఊర్వశి. ఊర్వశి చాలా అందగత్తె. అంతేకాదు, చాలా వివేకవంతురాలు కూడా. శేఖరానికి ఊర్వశంటే చిన్నప్పట్నుండి ఇష్టం. ఆమెని పెళ్లి చేసుకోవాలని అతని కోరిక. సోమయ్య రాకతో ఇంట్లో సందడి మొదలైంది. ఏమ్మా సుశీలా, బాగున్నావా? రామయ్య బావెక్కడా? రా అన్నయ్య. బాగున్నాను. ఆయన పొలానికి వెళ్లారు. నువ్వొస్తున్నావని తెలిస్తే వెళ్లేవారు కాదు. రా, లోపలికొచ్చి కూర్చో. రామయ్య పొలం నుండి తిరిగి రాగానే సోమయ్యను చూసి చాలా సంతోషించాడు. సోమయ్య, ఎంత కాలమైంది నిన్ను చూసి. ఊర్వశెలా ఉంది? పెళ్లి సంబంధాలేమైనా చూస్తున్నావా? ఊర్వశి బావుంది బావా. పెళ్లి సంబంధాలొస్తున్నాయి, కాని నాకు నచ్చిన సంబంధం ఇంకా దొరకలేదు. నా కూతుర్ని చేసుకునేవాడు కష్టపడే తత్వం ఉన్నవాడే ఉండాలి. ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా కష్టం విలువ తెలియని వాడికి నా కూతుర్నివ్వలేను. శేఖరం గదిలో నుండి ఈ మాటలన్నీ విన్నాడు. నేను పనిచేయనని మావయ్యకి తెలిస్తే ఊర్వశిని నాకివ్వడేమో అని భయమేసింది శేఖరానికి. కాసేపటికి శేఖరం గది నుండి బయటకొచ్చాడు. మావయ్య, నమస్కారం. ఎప్పుడొచ్చారు? నాన్నా, పొలంలో పని ఎంతవరకొచ్చింది? నాకు చెప్పాల్సింది కదా, నేనొచ్చి పూర్తి చేసేవాణ్ణి. శేఖరం మాటలకి రామయ్య, సుశీలమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటమ్మా అలా చూస్తారు? రేపు మిగిలిన పని నేను చేసేస్తాను. అవునా శేఖరం, చాలా సంతోషం. నువ్వు పట్నంలో చదువుకున్నా కాని ఇక్కడ పొలంలో కష్టపడుతున్నావా? గొప్ప విషయంరా. ఆ రోజు భోజనాల దగ్గర కూడా శేఖరం చాలా పద్ధతిగా ప్రవర్తించాడు. అమ్మా, ఇవాళ కూర చాలా బావుంది. అసలు పండించిన కాయల రుచే వేరు కదా మావయ్య. సుశీలమ్మ నవ్వుతూ, "హ,
నిన్న ఉప్పు తక్కువన్నావు కదరా. అదా అది పొరపాటునన్నానులేమ్మా. శేఖరంలో వచ్చిన ఈ మార్పును చూసి రామయ్యకి సంతోషం కలిగినా అది కేవలం నటన అని అతనికి అర్థమవుతూనే ఉంది. కాని తన కొడుకు కనీసం మాట వరుసకైనా ఇలా అంటున్నందుకు అతను సంతోషించాడు. మరుసటి రోజు ఉదయం ఎండ బాగా ఎక్కువగా ఉంది. రామయ్య, సోమయ్య పొలానికి బయలుదేరారు. శేఖరం కూడా పట్టుబట్టి వారితో పాటు వెళ్ళాడు. శేఖరం, ఎండ చాలా ఎక్కువగా ఉందిరా. నువ్వు ఇంట్లోనే ఉండు. సోమయ్య నేను చూసుకుంటానులే. అదేం లేదు నాన్న. మావయ్య వచ్చారు కదా, ఆయన ముందు నేనింట్లో ఉంటే బావుండదు. పైగా నాకీ పని పెద్ద కష్టమేమీ కాదు. సరే బావా, రానివ్వు అన్నాడు సోమయ్య. ముగ్గురూ కలిసి పొలానికి చేరారు. నాన్న, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నేను పనిచేస్తాను. శేఖరం మొదట చాలా ఉత్సాహంగా పొలంలో పనిచేయడం మొదలుపెట్టాడు. కాసేపయ్యాక ఆ ఎండవేడికి అతని తల గిర్రున్న తిరుగుతోంది. శేఖరం మనసులో, అమ్మో, పొలం పనంటే ఇంత కష్టమా? ఈ ఎండ నా ప్రాణాలు తీసేలా ఉంది. కాని ఇప్పుడు పనాపితే మామయ్య ఏమనుకుంటాడు? కాసేపయ్యాక శేఖరం ఇక తట్టుకోలేకపోయాడు. గట్టువైపు నడవబోయాడు. నానా, నానా, నాకు అంటూ అక్కడే కుప్పకూలిపోయాడు. రామయ్య, సోమయ్య పరుగున వచ్చారు. శేఖరం, ఏమైందిరా? సోమయ్య, త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురా. కొద్దిసేపటికి శేఖరం కళ్ళు తెరిచాడు. బాబు శేఖరం, ఏమైంది? ఇదిగో, కాస్త నీళ్లు తాగు. నాకొక్కసారిగా తల తిరిగింది మావయ్య. పర్వాలేదు శేఖరం, నీకు అలవాట్లేదు. కాని చూడు, నీ తండ్రి ఈ వయసులో కూడా ఇంత ఎండలో ఎంత సునాయాసంగా పనిచేస్తున్నాడు. దీనికి ఎంతో ఓర్పు, సహనం కావాలి. శేఖరం, ఇంకా పని చాలా ఉందిరా. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. మేం పని పూర్తి చేసేస్తాంలే. శేఖరం గట్టుమీద కూర్చొని తన తండ్రిని చూస్తున్నాడు. తన మనసులో ఇలా అనుకున్నాడు. నేనిన్నాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. నాన్న పడుతున్న ఈ కష్టాన్ని నేను చిన్నచూపు చూశాను. తెలివితో సంపాదిస్తాను అని నాన్నని ఎగతాళి చేశాను. కాని ఆయన కష్టపడితేనే కదా నేను చదువుకోగలిగింది. నేనీ రోజు కడుపు నిండా తింటున్న అన్నం నాన్న చిందించిన చెమట చుక్కే కదా. కొద్దిసేపటికి రామయ్య పక్కకొచ్చాడు. నాన్నా, చాలు నాన్నా, ఈ పని రేపు చేసుకుందాం. నువ్వు కూడా అలసిపోయావు. ఇంటికి వెళ్దాం పదా. లేదురా, ఇంకొంచెం పని మిగిలిపోయింది. ఇది పూర్తి చేయకపోతే రేపు నీళ్లు పెట్టడం కష్టమవుతుంది. నాన్నా, ఇప్పుడు నాకర్థమైంది. కష్టం విలువేంటో రామయ్య కొడుకు మాటల్లోని మార్పుని గమనించాడు. ముగ్గురు ఇంటికి నడుచుకుంటూ బయలుదేరారు. శేఖరానికి అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా కష్టంగా ఉంది. ఒళ్లంతా నొప్పులు. ఇంటికి రాగానే సుశీలమ్మ శేఖరం ముఖం చూసి కంగారు పడింది. ఏమైందిరా? ఏమైంది? నీ ముఖమేంటి అలా ఉంది? ఏం లేదులే సుశీల, మనోడు పొలం పనుల్లో దిగి కాస్త ఎండదెబ్బ తగిలింది. వెళ్ళి కాస్త గంజివ్వు. శేఖరం గంజి తాగి నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం శేఖరం చాలా ఆలస్యంగా నిద్రలేచాడు. ఒళ్లంతా నొప్పులు. ఆ నొప్పులు ఇంకా తగ్గలేదు. గది బయటకొచ్చి చూశాడు. ఇంట్లో రామయ్య లేడు. అమ్మా, నాన్నెక్కడా? ఆయనెప్పుడో పొలానికి వెళ్ళిపోయారా. నిన్న మిగిలిపోయిన పని పూర్తి చేయాలి కదా. శేఖరం అలసిపోయాడు. వాణ్ణి లేపకు అని చెప్పి వెళ్లారు. శేఖరం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నిన్న ఒక్క అరగంట పనిచేస్తేనే ఇలా పడిపోయాను. నాన్న మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళిపోయారా అని అనుకున్నాడు. అతని హృదయం ద్రవించిపోయింది. వెంటనే తయారై పొలానికి బయలుదేరాడు. ఈసారి ఎవ్వరికీ చెప్పలేదు. మావయ్య కోసం నటించలేదు. నిజంగా తన తండ్రికి తోడుగా ఉండాలని వెళ్ళాడు. శేఖరం, నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? నీకుంట్లో బాలేదు కదా. నాన్నా, నన్ను క్షమించు నాన్నా. ఇన్నాళ్ళు నేను కష్టపడకుండా, నీ కష్టాన్ని గౌరవించకుండా తిరిగాను. ఈ రోజు నుంచి నేను నీకు తోడుగా ఉంటాను నాన్నా. సోమయ్య దూరం నుండి ఇదంతా గమనిస్తున్నాడు. అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. శేఖరంలో వచ్చిన మార్పు నిజమైందని అతనికి అర్థమైంది. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు సోమయ్య పక్క ఊరి నుండి ఒక ఉత్తరం పంపాడు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది.
బావగారికి నమస్కారం. శేఖరం ప్రవర్తన, అతనిలో వచ్చిన మార్పు నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కష్టం విలువ తెలిసిన వాడి చేతిలో నా కూతుర్ని పెడితే తనెప్పుడూ సుఖంగా ఉంటుందని నాకు నమ్మకం కుదిరింది. మన ఊర్వశికి, శేఖరానికి పెళ్లి ముహూర్తాల కోసం మన పంతులు గారిని అడిగి రోజులు చూపిస్తున్నాను. మీరు కూడా వచ్చి నిర్ణయం తీసుకోగలరు. రామయ్య, సుశీలమ్మ ఆనందానికి అవతుల్లేవు. చూసావా శేఖరం, కష్టం ఎప్పుడూ వృధా పోదురా. నువ్వు కష్టపడ్డం మొదలుపెట్టావు. నీ అదృష్టం కూడా నీ దగ్గరకొచ్చింది. అవునాన్నా, ఇక నుంచి మనం మన పొలాన్ని ఒక బంగారు గన్లా మారుద్దాం. ఆ ఇంట్లో ఇప్పుడు కష్టం విలువ తెలిసిన తృప్తి, రేపటి మీద నమ్మకం నిండుగా ఉన్నాయి. అనగనగా రంగాపురం అనే ఒక పచ్చని గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రంగనాథమనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు. అతని భార్య రాజమ్మ మంచిదే కాని ఆమెకు అతివాగుడు అనే ఒకే ఒక్క చెడ్డ అలవాటు ఉంది. ఇంటి గుట్టు, పక్కింటి విషయాలు, భర్త వ్యాపార రహస్యాలు ఏదీ దాచుకోకుండా ఊరంతా చెప్పేస్తుంది. ఒకరోజు ఉదయం రంగనాథం అంగడికి వెళ్తుండగా రాజమ్మ పక్కింటి సుబ్బలక్ష్మి గారి కొత్త చీర గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు రంగనాథం, బబ్బబ్బబ్బా, నీకెన్నిసార్లు చెప్పాలి? పక్కవాళ్ల విషయాలు మనకెందుకు? నా అంగడి కష్టసుఖాలు ఎప్పుడైనా అడిగావా? అని మందలించాడు. అబ్బో, మీ కష్టం గురించి నాకు తెలీదా? పొద్దున వెళ్తారు, సాయంత్రం వస్తారు. అయినా నేను చెప్పేది వినండి. మొన్న మీరు సంతలో తక్కువ ధరకు మిరపకాయలు కొని వాటినిప్పుడు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని నేనా కమలమ్మతో చెప్పాను. ఆమెమందో తెలుసా? రంగనాథం ఉలిక్కిపడి, ఏంటి? నువ్వా కమలమ్మతో ఆ విషయం చెప్పావా? అయ్యో, నా కొంప ముంచావు కదే. ఆమె భర్త ఎదురు వీధిలో ఉండే వ్యాపారి కదా. ఈ విషయం తెలిస్తే వాడు నాకన్నా తక్కువ ధరకమ్మి నా వ్యాపారం దెబ్బతీస్తాడు. అస్సలు నీకు వ్యాపార రహస్యాలు ఎందుకు చెప్పానో నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అయ్యో, దానికెందుకండి అంత ఆందోళన? మన తెలివితేట్లు 10 మందికి తెలిస్తే తప్పే ఉంది. మీ గొప్పతనం గురించే కదా చెప్పాను. నా గొప్పతనం ఏడ్చినట్టే ఉందిలే. దయచేసి నోరు మూసుకొనుండు. ఇంట్లో విషయాలు బయట చెప్పకని నీకు దండం పెట్టి మరీ చెప్తున్నాను. రంగనాథన్ తల బాదుకుంటూ అంగడికి వెళ్ళాడు. రాజమ్మ మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. ఆ రోజు సాయంత్రం రంగనాథం అంగడిలో కూర్చునుండగా ఒక కొనుగోలుదారుడు వచ్చాడు. అప్పుడే వచ్చిన కొనుగోలుదారుడు రంగనాథంతో ఇలా అంటాడు. ఏవయ్యా రంగనాథం, మిరపకాయలు కిలో ఎంత? కిలో 20 రూపాయలు బాబు. ఏంటి, 20 రూపాయలా? ఆ ఎదురు వీధిలో ఉన్న కొట్లో 15 రూపాయలకే ఇస్తున్నారట కదా. నువ్వేమో సంతలో తక్కువ ధరకొని మాకెక్కువ కమ్ముతున్నావని ఊరంతా కోడై కూస్తోంది. నీ దగ్గర కొనడం దండగా అని ఆ కొనుగోలుదారుడు కోపంగా వెళ్ళిపోయాడు. రంగనాథానికి అర్థమైపోయింది, ఇదంతా తన భార్య పుణ్యమేనని. ఇంటికి వెళ్ళాక రాజమ్మను గట్టిగా మందలించాడు. కాని రాజమ్మ, నేనేం కావాలని చేయలేదు కదా అని సర్ది చెప్పుకుంది. కొన్ని రోజులు గడిచాయి. రంగనాథం ఒక కొత్త వ్యాపార పథకం వేశాడు. పక్కూరు నుంచి నాణ్యమైన బియ్యం తెప్పించి వాటిని తక్కువ లాభానికమ్మి ఎక్కువ మందిని ఆకర్షించాలని అనుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిస్తే మళ్లీ రచ్చ అవుతుందని భయపడ్డాడు. కాని సాయంత్రం ఇంటికి రాగానే రాజమ్మ మాటల్లో పెట్టి ఆ విషయం లాగేసింది. ఏమండి, ఈ మధ్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏదైనా కొత్త సరుకు తెస్తున్నారా? అవునే, ఈసారి కృష్ణాపురం నుంచి మంచి బియ్యం తెప్పిస్తున్నాను. అవి చాలా రుచిగా ఉంటాయి. కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. ముఖ్యంగా ఆ పక్కింటి చిన్నమ్మగారికి అస్సలు చెప్పకు. అయ్యో, నేనెందుకు చెప్తానండి? నా నోట్లో నువ్వు గింజ వేస్తే నానదు. మీరు నిశ్చింతగా ఉండండి. మరుసటి రోజు ఉదయం రాజమ్మ బిందె తీసుకుని మంచినీళ్ల బావి దగ్గరకు వెళ్ళింది. అక్కడ పక్కింటి చిన్నమ్మగారు, ఎదురింటి రంగమ్మ, ఇంకా 4 ఆడవాళ్లున్నారు. వాళ్ళని చూడగానే రాజమ్మకు నోరాగలేదు. ఏవే రంగమ్మ, మీ ఆయన ఇంకా రేషన్ బియ్యమే తెస్తున్నాడా? మా ఆయన చూడు, కృష్ణాపురం నుంచి ప్రత్యేకంగా బియ్యం తెప్పిస్తున్నాడు. అవి మల్లెపూలలా ఉంటాయట. అవునా? ఎంత కమ్ముతారట? మా ఆయన చాలా తెలివైనవాడు. అందరికన్నా తక్కువ ధరకే అమ్ముతాడు. ఎందుకంటే ఆయన ఆ ఊరి రైతుల దగ్గర నేరుగా కొంటున్నాడు కదా.
ఈ విషయం ఎవరికీ చెప్పకండే, మళ్ళీ మా ఆయన నన్ను తిడతాడు. మేమెవరికి చెప్తామే, మా కడుపులో దాచుకుంటాన్లే. రాజమ్మ బావి దగ్గర చెప్పిన విషయం గంటలో ఊరంతా పాకింది. ఈ విషయం ఆ ఊర్లో ఉన్న దళార్లకు తెలిసింది. వాళ్ళు వెంటనే కృష్ణాపురం వెళ్లి రంగనాథం కన్నా ఎక్కువ ధరిస్తామని చెప్పి ఆ బియ్యం బస్తాలన్నీ కొనేశారు. రంగనాథం అక్కడికి వెళ్లేసరికి ఒక్క గింజ కూడా మిగల్లేదు. రంగనాథం నిరాశపడి ఇంటికొచ్చాడు. రంగనాథం ఆవేదనగా, రాజమ్మ, నిన్ను నమ్మి చెప్పినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా వ్యాపారం మొత్తం దెబ్బతింది. ఆ దళార్లు సరుకు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఇదంతా నీ అతివాగుడు వల్లే. అయ్యో, నేను బావి దగ్గర మాటల సందర్భంలో చిన్నగా చెప్పానంతే అండి. వాళ్ళు ఇంతలా చాటింపు వేస్తారని నాకేం తెలుసు. అయినా పోతే పోయిందిలేండి, ఇంకో చోట్నుంచి తెచ్చుకుందాం. వ్యాపారం అంటే ఆటలనుకుంటున్నావా? ఇలా అయితే మనం రోడ్డున పడ్డం ఖాయం. నీకెలాగైనా బుద్ధి చెప్పాలి. రంగనాథం ఆ రాత్రంతా ఆలోచించాడు. నా భార్యకి ఒక గుణపాఠం నేర్పాలి. తన అతివాగుడు వల్ల ఎంత అనర్థం జరుగుతుందో తనకు ప్రత్యక్షంగా చూపించాలి. అప్పుడే తను మారుతుంది. మరుసటి రోజు ఉదయం రంగనాథం ఒక నాటకానికి తెరలేపాడు. అతని అంగడి నుంచి ఒక సంచిలో మామూలు రాళ్లను తీసుకొనొచ్చాడు. వాటిని వంటింట్లో ఒక మూల దాచాడు. రాజమ్మ వచ్చే సమయానికి చాలా రహస్యంగా ఏదో చేస్తున్నట్టు నటించాడు. ఏమండి, ఏం చేస్తున్నారక్కడ? ఆ సంచిలో ఏముంది? ఎందుకంత రహస్యంగా దాస్తున్నారు? రంగనాథన్ నటిస్తూ, ష్! మెల్లగా మాట్లాడు రాజమ్మ, ఎవరైనా వింటారు. తలుపులు వేసిరా, చెప్తాను. రాజమ్మ ఆతృతగా తలుపులు వేసొచ్చి, చెప్పండి చెప్పండి, ఏంటి విషయం? ఇది మన జీవితాన్ని మార్చేసే విషయం. కానీ నువ్వెవరికైనా చెప్పావంటే మన పీకల మీదకొస్తుంది. ప్రమాణం చెయ్యి, ఎవ్వరికీ చెప్పనని. అమ్మ తోడు అయ్య తోడు, ఎవ్వరికీ చెప్పనండి. చెప్పండి చెప్పండి. చూడు రాజమ్మ, వ్యాపారంలో లాభాలు రావడం తగ్గిపోయింది కదా. అందుకే నేనొక కొత్త పద్ధతి కనిపెట్టాను. ఈ సంచిలో ఉన్నవి మామూలు రాళ్లు కాదు. ఇవి ఒక సాధువుగారు మంత్రించి ఇచ్చిన రాళ్లు. వీటిని కనుక మనం కందిపప్పులు కలిపితే ఆ పప్పు బరువు రెట్టింపవుతుంది. కాని తినేవాళ్లకు అస్సలు తెలియదు. అచ్చం పప్పులాగే ఉడికిపోతుంది. ఈ రోజు రాత్రి నేనంగళ్ళో ఉన్న పప్పు బస్తాల్లో ఈ రాళ్లని కలపబోతున్నాను. రేపట్నుంచి మనకు లాభాలే లాభాలు. రాజమ్మ ఆశ్చర్యంగా, నిజమా అండి? రాళ్ళు పప్పులా మారతాయా? మీ తెలివి అమోఘమండి. ఎవ్వరికీ రాని ఆలోచన మీకొచ్చింది. అవును, కాని గుర్తుంచుకో, ఈ విషయం పొరపాటున బయటపడితే జనం నన్ను చావగొడతారు. రక్షక భటులు చెరసాల్లో వేస్తారు. అందుకే నూరు జాగ్రత్త. మీరేం భయపడకండి. ఈ విషయం నా కడుపులోనే దాచుకుంటాను. రంగనాథం ఆ రాళ్ల సంచిని తీసుకొని అంగడికి వెళ్ళిపోయాడు. రాజమ్మకు మాత్రం ఆగడం లేదు. మా ఆయన ఎంత తెలివైనవాడు, రాళ్లని పప్పుగా మార్చేస్తున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పకపోతే నా తల పగిలిపోతుంది అని మనసులో అనుకుంది. సాయంత్రమైంది. పక్కింటి చిన్నమ్మగారు కూరగాయలు అడగడానికి రాజమ్మ దగ్గరకొచ్చింది. ఏమి రాజమ్మ, కొంచెం కరివేపాకుంటే ఇస్తావా? రండి చిన్నమ్మగారు, కూర్చోండి. కరివేపాకేం భాగ్యం, బోల్డంత ఇస్తాను. అసలు విషయం తెలుసా మీకు? మా ఆయన ఈ మధ్య ఎంత బాగా సంపాదిస్తున్నారో. అవునా? వ్యాపారం బాగా సాగుతోందా? సాగుతోంది అనడం చిన్న మాట. మా ఆయనకు ఒక సాధువుగారు మంత్రించిన రాళ్ళిచ్చారు. వాటిని పప్పులో కలిపితే అచ్చం పప్పులాగే అయిపోతాయట. ఈ రోజు రాత్రి నుంచి ఈ కనికట్టు మొదలు పెట్టబోతున్నారు. రేపట్నుంచి మేం కోటీశ్వరులం. ఏంటి, పప్పులో రాళ్లు కలుపుతున్నారా? అది మోసం కదే. జనం ఆ పప్పు తిని ఏమైపోతారు? అదంతా మనకెందుకులేండి, అవి ఉడికిపోతాయంట. మీరెవరికీ చెప్పకండి సుమా, మా ఆయన నన్ను చంపేస్తారు. నేనెందుకు చెప్తాన్లే. సర్లే, నేను వెళ్ళొస్తాను. అలా చెప్పి చిన్నమ్మగారు బయటికి రాగానే ఆ ఎదురింటి వాళ్లకు, ఆ పక్కనున్న కిరాణా కొట్టువాడికి ఈ విషయం చెప్పేసింది. రంగనాథంగాడు పప్పులో రాళ్లు కలుపుతున్నట్ట. మంత్రం లేదు, చింతకాయ లేదు, అంతా మోసం అని ఊరంతా చాటింపు వేసినట్టు చెప్పేసింది. గంటలో విషయం ఊరంతా పాకింది.
రంగనాథం గాడు మనకు రాళ్లు తినిపిస్తున్నాడా? వాడి పని పడతాం, పదండి. అని ఊరి జనం, యువకులు కర్రలు పట్టుకుని బయలుదేరారు. ఈ విషయం గ్రామ పెద్దకు, ధర్మాధికారికి కూడా తెలిసింది. ఆ రోజు రాత్రి 8 గంటల సమయం. రంగనాథం అంగడి మూసివేసి ఇంటికొచ్చి భోజనానికి కూర్చున్నాడు. రాజమ్మ వడ్డిస్తోంది. ఏమండి, ఆ రాళ్లు కలిపేశారా? రేపెంత లాభం వస్తుందో చెప్పండి. అంతా సవ్యంగానే జరుగుతోందిలేవే. అంతలోనే బయట పెద్ద గొడవ వినిపించింది. రంగనాథం, బయటకు రా! దొంగ వెధవ, మమ్మల్ని మోసం చేస్తావా? అంటూ జనం అరుస్తున్నారు. రాజమ్మ భయంతో, ఏమండి, బయట జనం అరుస్తున్నారు, మన ఇంటి వైపే వస్తున్నారు, ఏమైంది? నాకేం తెలిసే, పద బయటికి వెళ్ళి చూద్దాం. ఇద్దరూ బయటకొచ్చారు. అక్కడ ఊరి జనమంతా కాగడాలు కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు. గ్రామ పెద్ద ముందున్నాడు. అప్పుడక్కడున్న గ్రామ పెద్ద రంగనాథంతో ఇలా అంటాడు. ఏమయ్యా రంగనాథం, నువ్వింత నీచమైన పని చేస్తావనుకోలేదు. 10 మందికి అన్నం పెట్టే వృత్తిలో ఉండి ఆ అన్నంలోనే రాళ్లు కలుపుతావా? అయ్యయ్యో, మీరేం మాట్లాడుతున్నారండి? నేను రాళ్లు కలపడమేంటి? నాకేం తెలీదు. అప్పుడక్కడున్న ఒక వ్యక్తి రంగనాథంతో ఇలా అంటాడు. ఇంకా నటిస్తావా? నీ భార్య రాజమ్మే స్వయంగా చెప్పింది నువ్వు పప్పులో రాళ్లు కలుపుతున్నావని. ఈ రోజే ఆ పని చేశావని కూడా చెప్పింది. రాజమ్మ వణికిపోతూ, అయ్యయ్యో, నేను చూడు రంగనాథం, నీ భార్య సాక్ష్యం చెప్పింది కాబట్టి నువ్వు తప్పించుకోలేవు. పద, నీ అంగడికి వెళ్దాం. అక్కడ పప్పు బస్తాలు తనిఖీ చేస్తాం. నిజంగా రాళ్లుంటే నిన్నీ ఊరి నుంచి వెలివేస్తాం, చెరసాలకు పంపిస్తాం. అయ్యో, నా బతుకు నాశనమైపోతుంది. రంగనాథన్ రాజమ్మ వైపు తిరిగి ఇలా అంటాడు. చూసావా, నీ నోటి దురద వల్ల ఎంత ప్రమాదం వచ్చిందో? నీకు రహస్యంగా చెప్తే నువ్వు ఊరంతా చాటింపు వేశావా? ఇప్పుడు నేను చెరసాలకు వెళ్తే నీకు సంతోషమేనా? రాజమ్మ ఏడుస్తూ, నన్ను క్షమించండి, ఏదో మాటల సందర్భంలో నోరు జారాను. ఎంత పెద్ద గొడవ అవుతుందని అస్సలు అనుకోలేదు. అయ్యా పెద్ద మనుషులారా, మా ఆయన్నేం చేయకండి, తప్పంతా నాదే. ఇప్పుడు ఏడ్చి లాభం లేదమ్మా. పద రంగనాథం అంగడికి. ఆ సమయంలో జనం రంగనాథాన్ని, రాజమ్మని తీసుకుని అంగడికి వెళ్లారు. రాజమ్మ గుండె డప్పు కొట్టుకుంటోంది. తన భర్త పరువు పోతుందని, చెరసాలకు వెళ్తాడని భయంతో చచ్చిపోతోంది. అంగడి తలుపులు తెరిచారు. గ్రామ పెద్ద స్వయంగా లోపలికెళ్లి కందిపప్పు బస్తా విప్పాడు. అందులోంచి గుప్పెడు పప్పు తీసి దీపం వెల్తుర్లో పరీక్షించాడు. ఇందులో రాళ్ళేవీ లేవే. ఇది మంచి నాణ్యమైన పప్పులా ఉంది. ఇంకో బస్తా చూడండి. గ్రామ పెద్ద అన్ని బస్తాలు పరీక్షించాడు. ఎక్కడా ఒక్క రాయి కూడా లేదు. అంతా స్వచ్ఛమైన పప్పు. జనం ఆశ్చర్యపోయారు. ఏమమ్మా రాజమ్మ, పప్పులో రాళ్లున్నాయని చెప్పావు, ఇక్కడ అంతా బాగానే ఉంది కదా. ఎందుకు లేనిపోని అబద్ధాలు చెప్పి మా అందర్నీ ఇక్కడికి రప్పించావు? నీ భర్త మీద నీకే ఎందుకమ్మా అంత పగ? రాజమ్మ అయోమయంగా, అదేంటండి, మా ఆయనే చెప్పారు కదా రాళ్లు కలుపుతానని. రాజమ్మ భర్త వైపు చూస్తూ, ఏవండి, ఆ రాళ్లేవయ్యాయి? మంత్రం వేసి మాయించేశారా? రంగనాథన్ నవ్వుతూ, గ్రామ పెద్దగారు, ఊరి ప్రజలారా, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ఇదంతా నేనాడిన ఒక చిన్న నాటకం. నాటకమా? ఏంటి దీనర్థం? అవునయ్యా, నా భార్య రాజమ్మకు నోటి దురదెక్కువ. నా వ్యాపార రహస్యాలు, ఇంటి విషయాలు, ఊరి గొడవలు అన్నీ అందరికీ చెప్పేస్తోంది. దానివల్ల నా వ్యాపారం దెబ్బతింది, పరువు పోయింది. ఎన్నిసార్లు చెప్పినా ఆమె మారలేదు. అందుకే ఆమె అతివాగుడు వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో ఆమె కళ్ళకు కట్టినట్టు చూపించాలనుకున్నాను. అందుకే నేను రాళ్లు కలుపుతున్నానని ఒక అబద్ధం చెప్పాను. ఎవరికీ చెప్పకు, ప్రమాదం అని హెచ్చరించాను. కాని చూసారా, నేను చెప్పిన గంటలోపే విషయం మీ అందరికీ తెలిసిపోయింది. మీరంతా నన్ను కొట్టడానికొచ్చారు. ఒకవేళ నిజంగా ఏదైనా రహస్యం ఉండుంటే ఈ పాటికి నా బతుకేమయ్యేది? రంగనాథన్ రాజమ్మతో ఇలా అంటాడు. చూసావా రాజమ్మ, నీ నోటి వల్ల నేను దాదాపు చెరసాలకు వెళ్ళేవాణ్ణి. జనం నన్ను దొంగ అని తిట్టారు. ఇదంతా నీ అతివాగుడు వల్లే కదా. ఇప్పటికైనా నీకర్థమైందా? రహస్యమంటే దాచుకోవాలి కాని చాటింపు వేయకూడదు.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. రాజమ్మకు విషయం పూర్తిగా అర్థమైంది. తన భర్త తనను మార్చడానికే ఇదంతా చేశాడని తెలుసుకుంది. జనం ముందు తన భర్తను దోషించేసినందుకు సిగ్గుపడింది. రాజమ్మ కన్నీళ్లతో, నన్ను క్షమించండి, నా తప్పు నాకు తెలిసింది. నా నోటి దూల వల్ల మీకెంత అవమానం జరిగిందో కళ్ళారా చూశాను. ఇంకెప్పుడూ ఇంటి విషయాలు గడప దాటనివ్వను. అనవసరమైన మాటలు మాట్లాడ్ను. ఈరోజు నాకు గట్టి గుణపాఠమే నేర్పారు. గ్రామ పెద్ద ఇలా అన్నారు. రంగనాథం, నువ్వు చేసింది కొంచెం సాహసంతో కూడిన పనే అయినా నీ భార్యను మార్చడానికి మంచి ఉపాయం చేశావు. రాజమ్మ, చూశావుగా, నీ భర్త ఎంత మంచివాడు. ఇంకనైనా నోరు అదుపులో పెట్టుకో, లేదంటే నిజంగానే ఎప్పుడో ఒకప్పుడు చిక్కుల్లో పడతావు. అప్పుడక్కడున్న జనం ఇలా అంటారు. పర్వాలేదులే రంగనాథం, మాక్కూడా ఒక మంచి విషయం తెలిసింది. నీ పప్పులో రాళ్లు లేవు, నీ మనసులో కల్మషం లేదు. వెళ్ళి హాయిగా పడుకోండి. అలా చెప్పి జనం వెళ్ళిపోయారు. రంగనాథన్, రాజమ్మ ఇంటికొచ్చారు. ఆ రోజు నుంచి రాజమ్మ పూర్తిగా మారిపోయింది. ఎవరొచ్చి ఏమడిగినా చిరునవ్వుతో సమాధానం చెప్పేదే తప్ప అనవసరమైన విషయాలు, రహస్యాలు చెప్పేది కాదు. రంగనాథం వ్యాపారం మళ్లీ పుంజుకుంది. రాజమ్మ కూడా అతివాగుడు మంచిది కాదు అని ఊళ్ళో అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. వారి కాపురం సుఖ సంతోషాలతో సాగిపోయింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, నోరదుపులో ఉంటే జీవితం అదుపులో ఉంటుంది. ఇంటి గుట్టు రచ్చకెక్కించడం, లేనిపోనివి కల్పించి చెప్పడం వల్ల బంధాలు దెబ్బతిండమే కాకుండా పరువు, ప్రాణాలకే ముప్పు వస్తుంది. మాట ఒకసారి నోటి నుండి బయటకొస్తే అది బాణం లాంటిది, తిరిగి వెనక్కి తీసుకోలేం. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి. అనవసరమైన వాగుడు అనర్థాలకు దారి తీస్తుంది.